ఇక కాకినాడ రూరల్ అచ్చంపేట నుంచి శంఖవరం మండలం కత్తిపూడి వరకు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఇంకా దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకా ఈ సభకు ఎవరెవరు హాజరు కానున్నారు? అండ్ ప్రవేశ మార్గాలకు కూడా డొక్కా సీతమ్మ అండ్ సత్యలింగం వీళ్ళ పేర్లు కూడా పెట్టడానికి కారణం ఏంటి శ్రీరామ్మూర్తి? శ్రీరామ్మూర్తి, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో పిఠాపురంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామ్మూర్తి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సభకు ఎవరెవరు హాజరు కానున్నారు? శ్రీరామ్మూర్తి, శ్రీదేవి, పిఠాపురంలో చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ఇప్పుడే సందడి చోటు చేసుకుంది. ఒక పండుగ వాతావరణంలో జన సైనికులు ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, ఇప్పటికే 9 గంటలు అయినప్పటికే చాలా ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే భారీగా ఈ జనం తరలి వస్తారన్న దీంతో ఎక్కడికక్కడే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉదయం 9 గంటలకే ఎండ కూడా మండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సభకు హాజరయ్యే లక్షలాది మంది ప్రజలకి మజ్జిగ, మంచినీళ్లు కూడా వేదిక దగ్గర ఆ సభా వేదికలో అందించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి వాహనాలతో బయలుదేరిన వారు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే దాదాపు వందల సంఖ్యలో ఇక్కడ స్వయం సేవ అందించేందుకు బృందాలుగా ఏర్పడి ఈ గ్యాలరీలో సర్వీస్ అందించడానికి కూడా వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా గ్యాలరీలకి చేరుకున్నాయి. అయితే మనం చూస్తుంటే మధ్యాహ్నం 3 గంటలకి సభ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ 12 గంటలకల్లా చూసినట్లయితే పెద్ద ఎత్తున సభా వేదిక నిండిపోయే పరిస్థితి ఇక్కడ వస్తున్న జనాన్ని బట్టి చూస్తుంటే తెలుస్తుంది. భారీ అంటే కత్తిపూడి నుంచి ఇక్కడ పామరు ఈ 216 జాతీయ రహదారి మీద కాకినాడ వరకు కూడా మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో నిండిపోయిన పరిస్థితి. అభిమానులు పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతూ ఆవిర్భావ దినోత్సవం జయకేతన సభకి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే ద్వారాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక్కడ సభా వేదిక దగ్గర ప్రధానంగా 3 ద్వారాలని ఏర్పాటు చేశారు ప్రముఖులతోటి. ఏదైతే ప్రముఖ విద్యావేత్త టిఎస్ఎల్ నాయకర్ పేరున ఒకటి, అలాగే పిఠాపురంలో రావు సూర్యరావు బహదూర్ పేరున ఒక ద్వారం, అలాగే డొక్కా సీతమ్మ పేరుతో మరో ద్వారం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ద్వారాల కింద వచ్చే జన సైనికులకి ఇక్కడ స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం నిఘా నీడలో ఈ సభ కార్యక్రమం అంతా కొనసాగనుంది. దాదాపు 1600 మంది పోలీసులు మొత్తం బందోబస్తుకి ఇక్కడ ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి మీద అలాగే సభా వేదిక దగ్గర కూడా ఎలాంటి అవంతరాలు జరగకుండా వచ్చిన వారు సభ లోపలికి వెళ్ళడానికి, అలాగే క్షేమంగా తిరిగి మళ్ళీ సభ పూర్తయిన తర్వాత వెళ్ళే మార్గాలు కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి కేవలం సభకు హాజరయ్యే వాహనాలు మాత్రమే ఈ కత్తిపూడి పామరు రోడ్లో పోలీసులు అనుమతించే పరిస్థితి ఉంది. అయితే మొత్తం 70 సీసీ కెమెరాలతో అలాగే 15 డ్రోన్లతోటి మొత్తం ఇక్కడ నిఘా ఏర్పాటు చేశారు. భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. 250 మంది ఒకే వేదిక మీద కూర్చునే విధంగా ఈ వేదిక స్క్రీన్ తోటి ఏర్పాటైంది. అలాగే బయట
నిలబడిపోయే వేదికకి చేరుకోలేకపోయే జనం కూడా చూసేందుకు వీలుగా దాదాపు 25 డిస్ప్లేలు డిజిటల్ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి అయినా సరే సభలోని పవన్ కళ్యాణ్ మాట్లాడే మాట వినపడడానికి వీలుగా, అలాగే ఆడియో వీడియో రికార్డు కూడా వీలుపడడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఇప్పటికే చూస్తున్నాం ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ కత్తిపూడి వచ్చిన తర్వాత కత్తిపూడి నుంచి ఈ పిఠాపురం రావాల్సి ఉంది. అలాగే గుంటూరు, రాయలసీమ, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన జాతీయ రహదారి మీద విజయవాడ వైపు నుంచి విశాఖ వెళ్ళే 16వ జాతీయ రహదారి కత్తిపూడికి వచ్చి కత్తిపూడి నుంచే ఈ పిఠాపురం రావాల్సి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లా నుంచి కూడా ఇటు కాకినాడ వైపు వాహనాలు భారీగా తరలిరానున్నాయి. మరోవైపు చూసినట్లయితే ఏడీబీ రోడ్డు, కాకినాడ రాజమండ్రి మధ్య ఏడీబీ రోడ్డు, సామలకోట మీదుగా కూడా భారీ వాహనాలు వచ్చే ఏర్పాటు చేశారు. అయితే మొత్తం సాగర్ తీరం అంతా కూడా మధ్యాహ్నానికే ఒక జనసంద్రంగా మారబోతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ భారీగా జనం వచ్చిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇప్పటికే వాహనాలు వస్తూనే ఉన్నాయి. చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి 2 వీలర్స్ మీద కూడా వస్తున్న ఇది ఉంది. ఇప్పుడు మనం అనేక మంది ఇక్కడ ఇప్పటికే రోడ్ల మీద వచ్చి ఇక్కడ లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్కింగ్ ప్రదేశాలు 6 చోట్ల ఏర్పాటు చేశారు. ఇవి ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలు సరిపోని పరిస్థితి ఉంటుంది. దీంతో చూసినట్లయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తే కూడా ఇక్కడ సరిపోయే విధంగా ఏదైనా ఏర్పాట్లన్నీ కూడా చేశామని చెప్పి జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏ విధమైన ఆటంకాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు చాలా బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తారు. మేడం గారు, ఎట్లా జనసేనకి ఈ సభకి తరలి వస్తున్నారు? ఎట్లా ఉంది పరిస్థితి? ఏర్పాట్లు అయితే అడుగడుగున అన్ని ఏర్పాట్లు చేశాము. మంచినీళ్ళ సౌకర్యం, మజ్జిగ, టిఫిన్, మధ్యాహ్నం వచ్చే వాళ్ళకి బస్సులతో పాటు, ఎందుకంటే ఎక్కువ 2 వీలర్స్ వద్దు, ప్రమాదాలు అవుతాయి, గాల్పులు ఉన్నాయని చెప్పేసి వెహికల్స్ పెట్టడం జరిగింది. బస్సుల్లోనే రమ్మని చెప్పేసి జన సైనికులు వేరే మహిళలకి చెప్పడం జరిగింది. అడుగడుగున వచ్చే వాళ్ళందరితో కూడా చెప్తున్నాం. ఎందుకంటే నేను దెందుల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి మా నియోజకవర్గం నుంచి కూడా వచ్చే వాళ్ళందరూ కూడా అడుగడుగున అన్నీ బాగున్నాయి మేడం, మేమంతా బయలుదేరిపోయామని చెప్పారు. మరి 12-1 గంటకల్లా మొత్తం ప్రాంగణం అంతా మరి నిండిపోయే విధానం ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా బయలుదేరిపోతున్నారు. ముందుగా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి హెలిప్యాడ్లో డైరెక్ట్గా రావడం జరుగుతుంది. ప్రోటోకాల్ ప్రకారం డైరెక్ట్గా ర్యాలీ లేకుండా డైరెక్ట్గా సభా ప్రాంగణానికే వస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇది 3 గంటలకల్లా పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకుంటారు. వేదిక వెనకాలే ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే వేదిక ముందుకి 4:30-5 గంటల మధ్య పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. రాత్రి 9 గంటల వరకు కూడా సభ జరిగే అవకాశం ఉంది. ఇదొక విజయోత్సవ సభ, ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ జనసేన నాయకులు చెప్తున్నారు. జయకేతనం సభగా దీనికి నామకరణం చేశారు. ఈ జయకేతనం సభలో మనం విజయోత్సవ సభ అంటే దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 9 నెలలు కావుతుంది. ఈ 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేన పార్టీ ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఆనందోత్సవాల మధ్య విజయోత్సవ సభను జరుపుకుంటున్నామని చెప్పి జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా మరి కాసేపట్లో ఈ ప్రాంగణం అంతా కూడా జనసంద్రంగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే వాహనాల్లో అనేక మంది ఇక్కడ చేరుకుంటున్నారు. ఏదైతే భోజనశాలలు కూడా 4 చోట్ల ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే కూడా వాహనాల్లోనే ప్రత్యేకించి భోజనం సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఏదైనా కానీ మొత్తం జనసేన జయకేతనం ఈరోజు ఆవిర్భావ సభకి పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికి తరలివస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చే ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్ని చర్యలు చేపడుతుందని చెప్తున్నారు. అదే ప్రధానంగా చూసినట్లయితే ఈ వడగాల్పులు అంటే ఎండ చాలా తీవ్రతగా ఉంది. దీనివల్ల ఎవరైనా డిహైడ్రేషన్ గురైనట్లయితే వెంటనే మెడికల్ శిబిరాల్లో వారికి వైద్య సదుపాయం, ప్రాథమిక వైద్యం అందించేందుకు కూడా ఇక్కడ వేదికకి వెనక వైపే 4 చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే మరో 8 అంబులెన్సులు సిద్ధంగా పెట్టారు. మరొక జాతీయ రహదారి మీద మరొక 5-6 చోట్ల వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా ఇక్కడికి తరలి వచ్చే ప్రజలకు కానీ జన సైనికులకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి. శ్రీదేవి.
రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ. జనసేన జైకేతనం సభకు చిత్రాడ సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మహనీయుల పేర్లతో సభా ప్రాంగణ ద్వారాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.